థ్యాంక్ యూ సార్. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఇతరులందరికీ నమస్కారం. మనం సంఘంలో ఉన్నాము అంటే ఆ సంఘానికి ఎవరైతే పెద్దలుగా ఉంటారో ఆ పెద్దల నడవడికలు, ఆ పెద్దలు మన మీద చూసే ప్రేమ అనురాగాలు ఫాదర్ లాంటి పాత్ర పోషిస్తే సంఘంలో నలుగురు ఉన్నా, 400 మంది ఉన్నా, 4 లక్షల మంది ఉన్నా ఒక బలమైన సంఘంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలా సంఘం కోసం అహర్నిశలు కృషి చేస్తూ మనందరికీ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మన మిత్రులకు నేను కోరడం జరుగుతుంది. ప్రస్తుతం జర్నలిజం గతంలో దారి తప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గాడిలో పడ్డది అనుకుంటున్నాం. గాడిలో పడడానికి ఒక్కసారి పరీక్షించండి. హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉండి రాజకీయ నాయకుల చెంతకు వెళ్ళి జర్నలిస్టుల సమస్యలు చెప్పి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు కార్యదర్శులుగా, రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శిగా, ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్తున్నారు. వారు అక్కడ సమస్యలు తీసుకొని వెళ్తుంటే ఆ సంఘంలో మనం ఉన్నాము, ఆ గొప్పతనం కూడా మనకే వర్తిస్తుందని ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను. బట్ మన సంఘం అంటే మనకు ఒక కుటుంబం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో ఉన్నామంటే మన ఒక కుటుంబం. నాకెందుకు లే అనుకునేవాడు నా దృష్టిలో మోడ్గా చెప్పాలంటే లేవలేడు. నాకెందుకు లే అంటే లేవలేడు. అలాంటి వ్యక్తులు పనికిరారు. యాదగిరిగుట్టలో మహాసభలు జరుగుతుంటే నేను బైక్ మీద వెళ్ళాను. ఎందుకంటే రమ్మని పిలవడం కాదు, ఆ సంఘంలో మనం ఉన్నాము కాబట్టి ఆ సంఘము సూచనలు సలహాలు ఎలా ఉంటాయి అనేది కూడా నాకు అవసరం. రేపు మన జన్మ వృత్తిలో ఉన్నటువంటి వార్త ప్రయాణిస్తున్నా వాళ్ళు ఏం చెప్తున్నారు, పెద్దలు ఎలా చెప్తున్నారు, ఎలా జరగాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఏంటి అని వెరీ మన నిత్య విద్యార్థులు మేము తెలుసుకోవాలంటే నిత్య విద్యార్థులని రోజు మన విద్యార్థుల పాఠాలు పలకపలకం మాత్రం తల్లిదే అంటే. కాబట్టి ఏంటంటే మనం ఒక్కొక్క జిల్లాలో కొంచెం సంఖ్య తక్కువ ఉంది అని మనం అనుకోకూడదని కూడా నేను భావిస్తున్నాను మిత్రుల. ఎందుకంటే నలుగురు ఉన్నా చాలు, 400 మందితో సమానంగా పనిచేయచ్చు ఆ జిల్లాలో. ఎందుకంటే మన సంఘాన్ని ముందుకు తీసుకోవడం, ఈ సంఘంలో జరిగిన ఉండరు అని. ఇంకా వేరే వేరే కాంప్లెక్స్ ఉంటాయి, సిపిఎస్ వగైరా పెద్ద టీం ఉంటుంది. మనం ఇప్పుడు ఇందులో కూడా నలుగురు ఉంటారు, కానీ మన మూడు అంటే మొత్తం టోటల్గా కదిలేస్తారు వాళ్ళు. కడతారు. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గత ప్రభుత్వం చేసిన లోపాలు, గత ప్రభుత్వం జరిగిన జర్నలిస్టుల అన్యాయం గురించి, గత ప్రభుత్వం జర్నలిస్టులు ఎలా అలసివేసింది అంటూ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దృష్టిలో తీసుకెళ్ళింది కూడా మన మామిడి సోమయ్య గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు, జాతీయ కార్యదర్శులు. అంటే అలా ఒక మంచి గుర్తింపు, జర్నలిస్టులపై మంచి అవగాహన, ఒక 30 సంవత్సరాల నుంచి జర్నలిజం వృత్తిలో ఉండి పనిచేస్తూ ఎలాంటి వ్యాపారాలు లేవు, ఇతరత్ర ఏ ఫ్యాక్టరీలు లేవు మన రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య గారికి. అలాంటి వ్యక్తిని
ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆర్టీఏ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాడు, రాజుగారు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే అది ప్రధానంగా వారి తప్పిదమే. డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే అప్పుడు ఏదో ప్రమాదాలు జరిగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రెస్ అకాడమీ చైర్మన్, నేను వెళ్తున్నాను, నేను అవుతున్నాను కొందరు జరుగుతున్నారు. సమాజంలో వల్ల కొంచెం అంతగా పట్టులేని వ్యక్తులు, జర్నలిజం పట్ల పట్టులేని వ్యక్తులు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఉంచుకొని తన జర్నలిజం వృత్తిలో పెన్ను పట్టి నుంచి లేని వరకు ఆయన ప్రస్థానం ఎలా ఉంది, జర్నలిజం వృత్తిలో ఆయన ఎలా నడుచుకున్నాడని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అలాంటి వ్యక్తికి మీరు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇస్తే ఈ గత 10 సంవత్సరాల నుంచి జర్నలిస్టులు ఎంతో వేదన పడ్డారు. తెలంగాణ రావాలని ధర్నాలు రాష్ట్రాలు చేసి రాత్రి 11:15 4 మన వార్తల నుండి శివాజీ పత్రిక కాగరాజు పేరు రావాలని ఉద్దేశించబడి ఎందరో జర్నలిస్టులు పోరాటం చేశారు, విరోచిత పోరాటం చేశారు. అలాంటి వాళ్ళు 10 సంవత్సరాల నుండి ఎంతో నష్టపోయారు, ఆర్థికంగా మానసికంగా కుదించిపోయారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఎలాగైతే జర్నలిస్టులు తిరగబడ్డారో తెలంగాణ రాష్ట్రం ఒక ప్రెస్ అకాడమీ చైర్మన్ ఒక గొప్ప మేధావులను ఇవ్వాలని, ఆ మేధావి వర్గం నుండి, ఆ జర్నలిస్టు వనం నుండి, ఆ జర్నలిస్టు కులం నుండి, జర్నలిస్ట్ కులాన్ని నమ్ముకొని నా జర్నలిస్టు అంటూ నా జర్నలిస్టుల కోసం బాధపడుతూ ఆలోచించదు. నా జర్నలిస్టులు బాగుండాలని, నేను బిడ్డను మట్టిపోవాలి, ఇద్దరికి నా బాగున్నట్టు నా జర్నలిస్టు బాగుండాలని కోరుకునే భాగస్వామ్య గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ మా అభిప్రాయాన్ని ప్రతి జిల్లాలో కూడా మన వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టులుగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి పోయిన వారు కూడా చేరవేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు, ఈ జిల్లా అభ్యర్థులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.